గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంత్లీ బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ చేసిన రైస్ అయితే మిగిలింటే దాన్ని మధ్యాహ్నం కానీ లేదా నైట్ టైం కానీ వేస్ట్ కాకున్నట్లా ఒక రెసిపీ ఈజీగా చేసుకోవచ్చండి. అదే ఎగ్ రైస్. వేడిగా చేసుకోవచ్చండి, అన్నం వేస్ట్ చేసుకోకుండా. యాక్చువల్లీ ఎగ్ రైస్ ఏమి కొత్తదేం కాదు, అంటే నేను ఒక ఐడియా వేసినాను అంతే అండి. ఎగ్ రైస్ చేసుకుంటే కిడ్స్ అయితే ఖాళీ రైస్ తినే బదులు అది మార్నింగ్ చల్లగా అయిపోయి ఉంటుంది కదా అంటారు అనేసి ఇలా ఎగ్ రైస్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఖర్చు అవుతుంది అనమాట. పిల్లలు కానీ మనమే కానీ తినడానికి వేడిగా బాగుంటుంది. వేస్ట్ అయితే చేసేదనమాట, అన్నం మనం పడేసేదానికన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని నా థాట్ అండి, అంతే ఇంకేం కాదు. నేను ఎగ్ రైస్ని ఇప్పుడు ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకుని దానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఒక 3-4 స్పూన్స్ వేసానండి ఆయిల్. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆవాలు అయితే వేస్తున్నాను, చిట్లు ఇస్తున్నాను. తర్వాత ఎర్రగడ్డలు కట్ చేసుకున్నానండి. ఒక 2 పెద్ద సైజు 2 కట్ చేసుకున్నాను. ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నాను, అప్పుడే చూసినారు వీడియోలో. ఎర్రగడ్డలను అయితే బాయిల్ చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది. తర్వాత టమోటా, పచ్చిమిరకాయలు వేయాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తాను కదా, ఆనియన్ వేసి దాన్ని ఎర్రగడ్డలు అయితే మంచిగా వేయించుకోవాలి ఆయిల్లోన. ఎగ్ రైస్ కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసినాను, రైస్కి అంతా సరిపడాలి అనేసి. సో ఆయిల్ ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది హెల్త్కి. బట్ నేను రైస్కి అంతా పట్టాలనేసి కొద్దిగా ఎక్కువ వేసినాను, 2 స్పూన్లు. ఇంకా పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసుకుంటున్నాను గైస్. ఎర్రగడ్డలు వేసుకొని కొద్దిగా అవి కూడా ఆయిల్లో బాయిల్ కావాలి. తర్వాత టమాటాలు వేసుకొని ఈ మూడింటిని ఒక 10 నిమిషాలు ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకొని సాల్ట్ కూడా దీంట్లోకి వేసేసుకొని వేయించుకుంటే బాగుంటుంది, టేస్ట్కి అంత సరిపడుతుంది అనమాట, ఉప్పు అన్నిటికీ అయ్యే మాదిరి. తర్వాత కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకుందాం మనము. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూడండి, ఆయిల్ అంతా వదులుతుంది. ఇప్పుడు ఇందులోకి టమాటాలు అయితే తీసుకుందాము. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి, చిన్నవి. బట్ క్వాంటిటీని బట్టి టమాటాలు కూడా వేసేసుకోవచ్చు. 2 టమాటాలు, చిన్న టమాటాలు 2 తీసుకున్నాను నేను. వీటిని వేయించుకోవాలి. మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పెట్టుకుంటే బాగా బాయిల్ అయిపోతుంది. అంతలోపల మనం కోడిగుడ్లను అయితే ఒక బౌల్లోకి కొట్టి తీసుకోవాలి. చూడండి, టమాటాలు అంతా ఇలా నీట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నాను నేను. దీనికి సరిపడు ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఉప్పు వేస్తే కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట, అన్నిటికీ నీట్గా పడుతుంది ఉప్పు. నేను ఒక 2 స్పూన్లు, చేతిలోనే నాకు అలవాటు, సో చేతితోనే వేసాను. మీరైతే 2 స్పూన్లు వేసుకోండి చాలు, స్పూన్ లెక్క అయితే. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదండి, కోడిగుడ్లను అయితే ఒక బౌల్లోకి ఇలా పగలగొట్టుకుంటే ఈజీ అవుతుంది అనమాట మనము బౌల్లోకి వేయడానికి. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను, చూడవచ్చు. వీటిని ఇలా తీసుకొని టమాటో, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత దాంట్లోకి ఇలా కోడిగుడ్లు అంతా పగలగొట్టి తింటాం కదండి, బౌల్లోకి తీసుకుంటాం కదా, ఈ మిశ్రమాన్ని అయితే ఈ ప్యాన్లో వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటే బాగా అంతా ఉడికే మాదిరి మిక్స్ చేసుకోవాలండి. ఇంత మిక్స్ చేసుకుంటే వేడికి అంతా మిక్స్ అయిపోయి ఇందులోకి కొంచెం కారం పొడి, పసుపు వేసుకుంటానండి నేను. ఇది లాస్ట్లో యాడ్ చేసినాను, ఇప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చిటికెడు గరం మసాలా, చిటికెడు ధనియా పౌడర్ వేసుకున్నానండి. బట్ అది స్కిప్ అయింది. సో పసుపు, చిటికెడు కారం పౌడర్, 1 స్పూన్ కారం పౌడరు, 1 స్పూన్ గరం మసాలా చూడండి వేస్తున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కదా, సో నేను ఇక్కడ పసుపు ఇక్కడే యాడ్ చేయాల్సింది మిస్ అయింది, పసుపు యాడ్ చేయడము. సో
ఇలా మిక్స్ చేసుకోవాలి, అంత పౌడర్ వేసుకొని. ఇంకా అన్నం రైస్ మిగిలిన రైస్ని అయితే ఇలా నీట్గా గడ్డలు లేకోకున్నట్లు నీట్గా ఉదురుదురుగా చేసుకోవాలండి. చూడండి ఇలా అయ్యింది. ఇందులోకి ఇప్పుడు రైస్ వేసి మిక్స్ చేసుకునేది చూడండి. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకునేదండి. ఇలాగే కలిపి తీసుకున్న సపరేట్గా తిన్నా కూడా తినొచ్చు. బట్ ఇలా కలిపేస్తే ఆ లుక్ వేరే లుక్కే వస్తుందన్నమాట. చూపిస్తాను ఫైనల్గా ఫినిషింగ్ ఎలా వచ్చిందనేసి. దీంట్లోకి ఇప్పుడైతే రైస్ వేసి మిక్స్ చేసుకుందాము. ఉప్పు కారం కొద్దిగా తక్కువ ఉంటే టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. సో చూడొచ్చు ఎగ్ రైస్ ఇప్పుడు రెడీ అయిపోయింది. దీంట్లోకి లైట్గా కొత్తిమీర చల్లుకునేది అంతేనండి. నేను ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి నేను టేస్ట్ చేసి కావాలనుకుంటే వేసుకోవచ్చు. మీరు కూడా అంతే ఒకసారి తక్కువ పడింటే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాను. ఫైనల్గా ఎగ్ రైస్ రెడీ అండి. నా ఐడియా ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి గైస్. ఎప్పుడన్నా ఒకసారి మిగిలిపోయిన అన్నంతో ఇలా ట్రై చేసి చూడండి గైస్, వేస్ట్ కాకున్నట్లుంటుంది. సో వేడివేడిగా కూడా రెడీ చేసుకున్నట్లు ఉంటుంది మనకి. ఎలా ఉంది ఐడియా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ వీటితో మళ్ళీ కలుస్తాం. సీ యూ లేటర్.